కరెంట్ అఫైర్స్ వీడియో ట్యూటోరియల్స్కి స్వాగతం అండి. నా పేరు సందీప్. మనం అక్టోబర్లో జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, ఇటీవల ఏ దేశంతో వ్యాపార అభివృద్ధి కోసం ఇండియా ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఇటీవల ఏ దేశంతో వ్యాపార అభివృద్ధి కోసం ఇండియా ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది? చిలీ. ఇటీవల వార్తల్లో నిలిచిన చిత్రం ఉడతా పంజాబ్ దర్శకుడు ఎవరు? ఉడతా పంజాబ్ దర్శకుడు ఎవరు? హిందీ చిత్రం ఇది ఉడతా పంజాబ్ అనేది. అభిషేక్ చౌబే. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2016 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2016 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? సైనా నెహ్వాల్. ఇటీవల చెన్నైలో కాన్సులేట్ ఏర్పాటు చేసిన దేశం ఏది? ఇటీవల చెన్నైలో కాన్సులేట్ ఏర్పాటు చేసిన దేశం ఏది? మెక్సికో. అణుసరఫరాదారుల కూటమిలో సభ్యత్వం కలిగి ఉన్న అణ్వాయుధ దేశాలు ఏవి? అణుసరఫరాదారుల కూటమి ఎన్ఎస్జిలో సభ్యత్వం కలిగి ఉన్న అణ్వాయుధ దేశాలు ఏవి? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా. అత్యంత ఆదరణ పొందిన చోటా భీమ్, కృష్ణ ఔర్ బలరాం తదితర యానిమేషన్ సీరియళ్లను రూపొందించిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ వ్యవస్థాపకులు ఎవరు? సో అత్యంత ఆదరణ పొందిన చోటా భీమ్, కృష్ణ ఔర్ బలరాం తదితర యానిమేషన్ సీరియళ్లను రూపొందించిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ వ్యవస్థాపకులు ఎవరు? రాజీవ్ చిలక. అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? జూన్ 21. ఓల్డ్ హిస్టరీ అండ్ న్యూ జాగ్రఫీ బైఫర్కేటింగ్ ఆంధ్రప్రదేశ్ పుస్తక రచయిత ఎవరు? ఓల్డ్ హిస్టరీ అండ్ న్యూ జాగ్రఫీ బైఫర్కేటింగ్ ఆంధ్రప్రదేశ్ పుస్తక రచయిత ఎవరు? జయరాం రమేష్. అణుసరఫరాదారుల కూటమిలోని సభ్య దేశాలు ఎన్ని? అణుసరఫరాదారుల కూటమిలోని సభ్య దేశాలు ఎన్ని? 48. యూరోకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2016కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? యూరోకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2016కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? ఫ్రాన్స్. ఇవండి ఈ వీడియోలోని అక్టోబర్కి చెందిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.